అంటే ఈరోజు పాఠశాల స్థాయిలో పిల్లలకు పాఠాలు బోధించడం కన్నా పిల్లలు ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా సర్ది చెప్పాలి, ఎలా వాళ్ళని మెయింటైన్ చేయాలంటే ఒక పెద్ద సమస్యగా ఈరోజు అన్ని స్థాయిలో ప్రైవేట్ పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల కానీ ఈ సమస్యను అందరూ టీచర్లు ఎదుర్కొంటున్నారు. టీచర్లు అందరూ చాలా మేధావులు, బాగా కష్టపడి చదివి మంచి మార్కులతో వచ్చి మంచి పట్టాలు సంపాదించి ఎంతో అనుభూతితో పనిచేస్తుంటారు. అయినా పిల్లల విషయానికి వచ్చే వరకు ఎంత చదువుకున్నప్పటికీ ఎన్ని పట్టాలు చేతులు ఉన్నప్పటికీ తలలు పట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది. ఈ పరిస్థితి ఏమంటే అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనపడుతూ ఉంది. ఒకటే తప్ప పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఇప్పుడు హౌ టు హ్యాండిల్ ద స్టూడెంట్స్ అట్ ద స్కూల్ లెవెల్, వాళ్ళకి శిక్షించాలన్నా, శిక్షించకుండా మార్చడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, శిక్షకుండా మార్చడానికి అవకాశం ఏం అవకాశాలు ఉన్నాయో మీరు దానిపైన విశదీకరంగా చెప్పండి. శిక్షణ ఈ తరగతిలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి స్టూడెంట్స్తో. అది ఏంటంటే ఇంకా మధ్యకాలంలో అయితే అది ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే మేమైతే పిల్లల్ని 2 రకాలుగా ఆలోచించుకుంటున్నాము. ఒకటి కరోనా బిఫోర్ చిల్డ్రన్ వేరు, ఇప్పుడు కరోనా తర్వాత ఉన్న పిల్లలు వేరు. సో దాంట్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఒక క్లాస్లో 30 అబౌవ్ చిల్డ్రన్ ఉంటారు. సో అందులో పిల్లలకి కొంతమందికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లోపాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ లోపాల కారణంగా వాళ్ళు అంటే ఇప్పుడు తరగతి గది తీసుకుంటే 30 మందిలో కనీసం ఒక 5 మందికి రీడింగ్ ఎబిలిటీస్ ఉండవు, ఇంకొక 5 మందికి వచ్చేసి రైటింగ్ ఎబిలిటీస్ ఉండవు. సో దాని కారణంగా ఏమవుతుందంటే వాళ్ళు మనమేమో చదవమని చెప్తుంటాము, వినమని చెప్తుంటాము. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు దాంట్లో లోపాలు ఉండడం వల్ల ఏం చేయాలో తెలియక పాపం ఇబ్బందులు పడుతూ పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఫస్ట్ మనము టీచర్గా మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని ఫస్ట్ అంటే అర్థం చేసుకోగలగాలి ఫస్ట్. సో ఎవరికి ఏమి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే మనం ఇక్కడ నుంచి చూస్తే మనకు ప్రతి ఒక్క స్టూడెంట్ మనకు కనిపిస్తుంటారు క్లియర్గా. సో వాళ్ళు ఎక్కడ ఏమి ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి దానికి కావాల్సినవన్నీ వాళ్ళకి సమకూర్చినట్లయితే మనకు ఆ లోపాల నుంచి పిల్లల్ని కొంతవరకు బయట చేయొచ్చు. సో తర్వాత తరగతి గది అనేది టీచర్ ఆధీనంలోకి వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఆ అబ్బాయికి అర్థం కావట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకరణ సిద్ధాంతం ప్రకారం తను టీచర్ చెప్పే పద్ధతి అనుసరిస్తలేకుంటాడు కాబట్టి అదొకటి ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి ఏమైతే టీచర్ కూడా అబ్జర్వ్ చేస్తుంది, ఉన్న 30 మెంబర్స్ లేకుంటే 40 మెంబర్స్ ఉండొచ్చు, కానీ టీచర్ కూడా ఏం చేస్తుందంటే ఓకే ఒక్కరిని ఇక్కడ కించపరచాలని కాదు, మనకు ఒక మంచి వేదిక దొరికిందన్నమాట, మనము ఏమంటారు ప్రాబ్లమ్స్ అనేది మనం మంచి ఉపాధ్యాయునిగా ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే వచ్చినామా మనం బోర్డు మీద చెప్తున్నామా అని అంటున్నారు. ఇంకోటి సార్ ప్రతి స్కూల్ ఏంటంటే స్కూల్ అంటే కొంతమంది కూడా ఇంగ్లీష్లో స్క్రాప్ అంటారు, చెత్త అంటుంటారు. ఆ చెత్త తయారు చేసిన ఎవరు మనమే కదా. అయితే విద్యార్థి లోపల ఉన్న లోపాన్ని ఏం చేయాలి ఫస్ట్ టీచర్ అవగాహన తెలుసుకున్నారు. విద్యార్థి నుంచి విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్యన అనుభవం ఉండాలి. అయితే ఇక్కడ ఏం చేస్తారు సార్ అంటే కొందరు పల్లెటూర్లకు వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి వస్తుంటారు. అయితే కొందరకు ఒకసారి చెప్తేనే ఆయన యొక్క మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది, కొంతమందికి తొందరగా అర్థమవుతుంది. కొందరికి 2 సార్లు చెప్తే కూడా అర్థం కాకపోవచ్చు, కొందరికి 3 సార్లు చెప్తే కూడా అర్థం కాకపోవచ్చు. అట్లా విద్యార్థిని ఐడెంటిఫై చేసేది ఎవరు? ఒక ఉపాధ్యాయునికే ఉంది అన్నమాట. అదొక్కటి సవరించుకుంటే మనం కూడా బెటర్ పొజిషన్లో వచ్చు. అన్ని సారాంశం అంటే కొన్ని ప్రాంతాలకు వస్తుంటారు సార్, వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ కానీ లేకుంటే ఆయన ఆలోచించే విధానం కానీ దానివల్లనే కొన్ని తప్పులు జరుగుతుంటాయని సార్. యూ బేసికల్ అగ్రీ విత్ ద ఫ్యాక్ట్ పిల్లలు తరతమ స్థాయిలో ఉంటారు, దాన్ని ఏం చేయలేవు నువ్వు, అట్లే ఉంటారు పిల్లలు. వెనకబడిన పిల్లల్ని ఎట్లాగా నిలబెట్టుకోవాలా అది ఇప్పుడు క్వశ్చన్. My name is Nazia Begum. I am working as a maths teacher in this institution. Sir asked one question. వెనకబడిన వాళ్ళను మనము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మంచి విద్యార్థులు అంటే తెలివైన విద్యార్థులు డిస్టర్బ్ చేస్తున్నారని సార్ క్వశ్చన్ రేజ్ చేశారు. అయితే స్లో లెర్నర్స్కు మనం ఎలా చేద్దాము, వాళ్ళకి ఏమన్నా చెప్దాము, ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనే వరకు వాళ్ళకి తెలివైన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఇచ్చి
వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వరకు వాళ్ళు కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, మనకు వాళ్ళకి చెప్పనివ్వట్లేదు అనే క్వశ్చన్. అంతే సార్. సార్ అయితే తెలివైన విద్యార్థులు అని మనం అనుకుంటున్నాం కాబట్టి వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ దట్ చిల్డ్రన్స్. ఎస్ అన్న. అంటే వాడు చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాడు, మనకంటే బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలుగుతాడు. యాక్చువల్లీ తెలివైన విద్యార్థులు మనకు కూడా కొన్ని సజెషన్స్ కూడా వాళ్ళు ఇస్తుంటారు. కాబట్టి వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దట్ చిల్డ్రన్స్. వాళ్ళని తీసుకొని మనము, అరే సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లే, నీకు వాడిని ఒక 2-3 కూర్చోబెట్టి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయరా నాన్న, నేను అంతవరకు వేరే వాళ్ళని కూడా అలాంటి హెల్ప్ కూడా తీసుకోవచ్చు సార్. ఆ అమ్మాయి సింప్లెస్ట్ మెథడ్ చెప్పింది. ఆ మెథడ్ మళ్ళీ రిపీట్ చేస్తా, అంతకంటే బెటర్ ఉంటే మీరు యాడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ముందున్నటువంటి విద్యార్థుల్ని, వెనకబడ్డ విద్యార్థులు బ్యాచింగ్ చేయండి. బ్యాచింగ్, ఒక ముందున్న విద్యార్థికి వెనకబడ్డ విద్యార్థులు ఇద్దరు బ్యాచ్, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పే పని నీది. కొన్నాళ్ళకి ఈ బ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. ఎన్ని ఏళ్ళు గడిచినా ఈడన్ని లాక్కెళ్తూ ఉంటాడు అంట. దిస్ వర్క్స్, వీ హ్యావ్ సీన్ దిస్. ఖచ్చితంగా పని చేస్తే తక్కువ శ్రమతో పని అవుతుంది. ఇక్కడ ముందున్నవాడికి వెనకోడికి టైం గడుపుతాను నాకేంది అనే సమస్య లేదు, నువ్వు వాడికి చెప్పు. దీనివల్ల జరిగే లాభాలు, ఒకటి వెనకబడ్డ పిల్లలు ముందుకు వస్తారు, 2 ముందున్న పిల్లవాళ్ళకి లాభం ఉంది, వాడికి మర్చిపోడు సబ్జెక్టు. ఎప్పుడైనా తిరిగి చెప్పడం ద్వారా సబ్జెక్టు బ్రహ్మాండం గుర్తుంటుంది. లెక్చర్ వింటే 10% గుర్తుంటుంది, తిరిగి చెప్తే 90% గుర్తుంటుంది. అది ఆడికి లాభం, అది వాడికి చెప్పాలా. నువ్వు వెనకబడ్డ పిల్లవానికి లేదా అమ్మాయికి చెప్పినందువల్ల నీకు ఇది లాభం. 3వ లాభం సోషలైజేషన్ జరుగుతుంది, టీమ్ బిల్డింగ్ జరుగుతుంది. నేను ఇతరులకు సహాయం చేయను కన్సెప్ట్ విడిగా చెప్పకుండా నేర్పించేస్తాం. సొసైటీకి చాలా అవసరం అది. ఇన్ని బెనిఫిట్స్ ఈ బ్యాచింగ్లో ఉన్నది. ఈ ఆన్సర్ చేయాలంటే కొన్నాళ్ళు మీరు శ్రమ పడాలి. మీ క్లాస్ రూమ్లో 1 నెలన్నా మీరు శ్రమ పడితే ఈ మ్యాచింగ్ని పర్ఫెక్ట్ చేయగలరు. తర్వాత మీకు కష్టం తగ్గిపోతుంది. అంటే ఏదైనా కొత్త విధానం అమలు జరగాలంటే వీ హ్యావ్ టు టేక్ దట్ కేర్. తప్పదు. మొదట్లో ఇబ్బంది అనిపిస్తుంది, ఎవరికెవరిని బ్యాచ్ చేయాలా, ఛాయిస్ ఇవ్వచ్చు. మీరు ముందు ఫిలాసఫీ చెప్పాలి పిల్లలకి. అరే బాబు మీరు ముందున్నారు అనేక కారణాలతో, మీరు అనుకున్నారు అనేక కారణాలు, వాళ్ళు చేతుల్లో లేని కారణాలు కొన్ని ఉన్నాయి. జెనెటిక్ ఎండోమెంట్ పూర్గా ఉందనుకో, వాళ్ళు వెనకబడతారు, మనం ఏం చేయలేము. జీన్స్ ద్వారా వచ్చినటువంటి ఎండోమెంట్ అది. ఎన్విరాన్మెంట్ అనుకూలంగా లేదనుకో వెనకబడి ఉంటారు పిల్లలు. ఇన్ని కారణాల వల్ల వెనకబడ్డ పిల్లలు వాళ్ళు మన ప్రత్యర్థులు కాదు, శత్రువులు కాదు, ఈ సమాజం ఉండకూడని వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి మనం హెల్ప్ చేయాలా. మీరు ఏం ఫిలాసఫీ పిల్లలకు చెప్తున్నారంటే ఇతరులకు సర్వీస్ చేయడం, ఇతరులకు తోడ్పడడం అద్భుతమైన క్వాలిటీ భూమి మీద అని చెప్పబోతున్నారు. అది చెప్పాలి ఫస్ట్. అది చెప్పకపోతే మీరు ఆర్టిఫిషియల్గా మ్యాచింగ్ చేస్తే నిలబడదు. అది ఆ కన్సెప్ట్, నేను ఎందుకు ఇతరుల కోసం పనిచేయాలి, వాళ్ళని కూడా అభివృద్ధి చేస్తే ఎట్లా నాకు ఉపయోగం అనే కన్సెప్ట్ మీరు మొదట ఎక్స్ప్లెయిన్ చేసినాక దెన్ యూ స్టార్ట్ మ్యాచింగ్. ఒకే రోజు అందరిని మ్యాచ్ చేయక్కర్లా. ఈరోజు ఒక 4-5 జంటలను తయారు చేయండి, రేపు ఇంకొంతమందిని అట్లా మ్యాచ్ చేసి జస్ట్ మానిటర్ ఫర్ సమ్ టైమ్. ఈ మ్యాచింగ్ వలన వెనకబడ్డ పిల్లవాళ్ళు బెనిఫిట్ అవుతున్న చెక్ చేయండి. ఇదంతా ఒక నెల పడుతుంది మీకు. అది కానీ చేస్తే మీ ప్రాబ్లంకి డెఫినెట్ ఆన్సర్, పర్మనెంట్ ఆన్సర్ దొరుకుతుంది. దిస్ వీ ట్రైడ్ సెవరల్ ప్లేసెస్. చేసినాం, మంచి ఫలితాలు వచ్చినాయి. మీ ద్వారానే రాబట్టిన ఆన్సర్. ఎవరు చెప్పినారమ్మా ఆన్సర్? ఇప్పుడు మీ టీచర్లే చెప్పినారు. మీ టీచరే, మీ ద్వారా వస్తాయి ఆన్సర్లు, మాకు తెలుస్తుంది. అందుకని మీకు వదిలేస్తాం. లెట్ us give a round of applause to the teacher who has given appropriate answer. Madam, నాసియా మేడం అండ్ బ్రహ్మారెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఆ ఫార్మాట్లో కూడా దాన్ని చక్కగా కూర్చోబెట్టినారు. వన్ మోర్ పాయింట్ ఐ నీడ్ టు యాడ్ టు దట్ ఈజ్, పిల్లలు టీచర్ చెప్పడం కంటే పీర్ గ్రూప్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు చెప్తే
తొందరగా పిల్లలకు ఎక్కేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే టీచింగ్కు లర్నింగ్కు మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. టీచర్కు స్టూడెంట్కు మధ్య టీచింగ్కు లర్నింగ్కు మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. పీర్ గ్రూప్లో ఆ గ్యాప్ అన్నటువంటిది తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. హీ మే ఆస్క్ ద స్టూపిడ్ క్వశ్చన్స్ ఆల్సో టు హిస్ ఫ్రెండ్. ఇదేందిరా ఇది ఇట్లా అనేసి వాడిని ఫ్రెండ్ని అడగగలడు. కానీ టీచర్ని అడిగితే పిల్లలందరూ కూడా నవ్వుతారేమో, ఈ భయాలు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ విచ్ వాజ్ అడాప్టెడ్ బై డాక్టర్ బ్రహ్మారెడ్డి, హూ వాజ్ ఇన్ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు. తను స్టూడెంట్గా ఉన్నప్పుడే బోలెడు మంది స్టూడెంట్స్ని కూర్చోబెట్టుకొని ఆ రకంగా అది సార్కున్నటువంటి అనుభవమే. ఆ అనుభవంలో ఇచ్చే ఈ విషయాలన్నీ కూడా వచ్చినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 100% కరెక్ట్ మురళి చెప్పింది. దిస్ ఐ ట్రైడ్ ఇన్ మై మెడికల్ కాలేజ్ ఇన్ 68. క్లాస్ రూమ్లో విన్న పాఠాన్ని ఎవడికి అర్థం కాదంటే ఆడి దగ్గర పోయి చెప్పేవాడిని. 5 ఏళ్ళు చెప్పాను నేను పాఠాలు. అట్లా నాకు ఈ ఫిలాసఫీ తెలియదు ఆ రోజుల్లో. కానీ మీకు చెప్పి నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాళ్ళతో అద్భుతమైన ఫ్రెండ్షిప్ నాకు ఏర్పడ్డది. వాళ్ళందరూ నా శిష్యులైనారు. వాళ్ళందరూ మెడికల్ కాలేజ్ 5 ఏళ్ళ మూమెంట్ నడపగలిగాం. ఈ స్నేహం డెవలప్ అయిన దానివల్ల. కేవలం స్నేహం కాదు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మేము అటెండ్ అయ్యేవాళ్ళం స్నేహితులుగా. పీర్ గ్రూపులో నేర్చుకోవడం తేలిక. టీచర్కి పిల్లవాళ్ళకి ఎంత లేదన్నా కొంత గ్యాప్ ఉంటుంది. మీరు అమ్మ నాన్నలు చెప్తే విన్న వాళ్ళు మీరు చెప్తే వింటారు, మీరు చెప్తే కూడా విన్న వాళ్ళు పీర్ గ్రూపులు చెప్తే వింటారు. ఈ ప్రాబ్లం కనుక్కొని మా స్కూల్లో ABCD అని 4 గ్రూపులు చేస్తారు. జనరల్గా చేయమని చెప్తారు మా డిఓ వాళ్ళు. కానీ నేను 2 గ్రూపులే చేసిన. 2 గ్రూపులు చేసి 30 మంది పిల్లలు ఉంటే 10th క్లాస్లో, 10th క్లాస్ని ఎక్కువ తీసుకుంటా, 30 మందికి ఇంకోని యాడ్ చేస్తా, AB. వాళ్ళిద్దరు చెప్పానండి. కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, సార్ వీడు చెప్పినా అయినాడు సార్, అయ్యా వద్దుపో నాకు సార్ తెప్పించుకుంటా అంటాడు, అట్టట్టు వస్తాయి. మళ్ళీ దాన్ని మనం కవర్ చేసుకుంటా, అట్లా అనకూడదురా, నాకంటే వాడు బాగా చెప్తాడు అందుకే నీకు యాడ్ చేసినాను అనాలి. నాకంటే బాగా చెప్తాడు అంటే వానికి నమ్మకం కుదురుతుంది. నీకు చెప్పాలంటే వాడే కరెక్టరా, వానికి బాగా నేర్పించింది ఎవరు? మనం. కానీ B గ్రూప్ వాడు అర్థం చేసుకునేది పీర్ గ్రూప్ వాడిని. ఇది మేము మా అనుభవంలో తెలిసింది. కాబట్టి మీరు కూడా బెంచ్ మీద బాగా వచ్చిన స్టూడెంట్ పక్కన కొద్దిగా తక్కువ ఉన్న స్టూడెంట్ని కూర్చోబెడితే ఫ్రెండ్షిప్ యాడ్ అయ్యి వాడు చేసి చూసి నేర్చుకునే అవకాశాలు బాగుంటాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్ మీకు అర్థమైంది. క్లాస్ రూమ్లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ టైం ఇంటరాక్షన్లో అందరి పిల్లలు మీకు సమానమే. 5 నిమిషాలు మీకు అర్థమైపోద్ది వీళ్ళు సమానం కాదని. వెనకబడే పిల్లలు ముందున్న పిల్లలు మీకు అర్థమైపోద్ది. అందరినీ ఒకే లెవెల్లో లాక్కొచ్చుకునేటువంటిది బిగ్గెస్ట్ క్వశ్చన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఫేసింగ్ త్రూఅవుట్ ది వరల్డ్. ఎటర్నల్ ప్రాబ్లం అది, ఇవాటిది కాదు. అది మంచి ప్రాబ్లం మీరు రైజ్ చేసినారు. మా శేషాద్రిరెడ్డి కరెక్ట్గా అప్రాపరేట్ ప్రాబ్లం ఎదుర్కొన్నాడు. ఇది ఎటర్నల్ ప్రాబ్లం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాల్వ్ చేస్తున్న మెథడ్కి మనం వచ్చినాం ఫైనల్గా. ఇప్పుడు నేను కనిపెట్టిన మెథడ్ కాదు ఇది, నేను వాడుకున్న 68లో నాకు తెలియకనే. కానీ ఆ బెనిఫిట్ నేను చూసా. ఆ తర్వాత నేను ఎడ్యుకేషన్ ఫిలాసఫీ చదువుతా ఉంటే చాలా చోట్ల వాడుకున్నట్టు నాకు అర్థమైంది.